ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. సనాతన ధర్మంపై దాడి ఒకనాడు ఉదయనిధి స్టాలిన్ మొదలు పెడితే దాన్ని అందిపుచ్చుకున్న ఏ రాజా, ప్రియాంక ఖార్గే, మల్లికార్జున ఖార్గే ఇప్పుడు ఆ వంతు కమ్యూనిస్టులు తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి విజయన్ ఏంటి వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎందుకు ఈయన ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే ఆయన శివగిరి పిలిగ్రిమేజీ సందర్భంగా ముఖ్యమంత్రిని అతిథిగా పిలిస్తే ముఖ్యమంత్రి మాట్లాడిన ఉపన్యాసంలో నారాయణ గురు, మీ అందరికి తెలుసు, శ్రీ నారాయణ ధర్మ ఇది నారాయణ గురు, ఆయన యజవా కమ్యూనిటీలో సోషల్ రిఫార్మర్. బట్ అదే టైంలో సనాతన ధర్మాన్ని ఏ రోజు గేలి చేయలేదు, దురాచారాలను వ్యతిరేకించాడు. కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే సనాతన ధర్మం అంటేనే వర్ణాశ్రమ ధర్మం. పినరాయి విజయన్ చెప్పేది సనాతన ధర్మం అంటేనే వర్ణాశ్రమ ధర్మం. నారాయణ గురువుకి మతం లేదు, కులం లేదు. ఆయనకి మతాన్ని అంటకట్టడం అంటే అది అంతకన్నా సిగ్గుచేటు వేరొట్లేదు. ఇది పూర్తి మిస్ఇంటర్ప్రిటేషన్ నారాయణ గురుని బోధనలో తెలిసిన వాళ్ళకి. ఆయన సోషల్ రిఫార్మర్, బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన సనాతన ధర్మాన్ని ఏ రోజు కించపరచలేదు. అదే వి మురళీధర్ అని చెప్పాడు. నారాయణ గురు భక్తులు ఎంతోమంది బాధపడే పద్ధతుల్లో కేరళ ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇంతకుముందు ఇది ఉదయనిధి దగ్గర నుంచి మొదలైనటువంటి సనాతన ధర్మంపై దాడికి కొనసాగింపే విజయన్ ప్రసంగం అని చెప్పి ఆయన మాట్లాడాడు. మరి ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు, అదే పద్ధతి అయితే ఖురాన్లో ఎన్నో ఉన్నాయి కదా లోపాలు, వాటిని విమర్శించగలడా విజయన్? ఇప్పుడు షరియత్ చట్టం ఉందండి, దొంగతనం చేసినాడు చేతులు నరికేయాలి. ఆడవాళ్ళు ఏమాత్రం అడల్టరేషన్ చేశారు, వాళ్ళ దృష్టిలో ఇన్వర్టెడ్ కామాస్, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేయాలి. మరి ఇవన్నీ వీటి తప్పని చెప్పి ఈరోజు విమర్శిస్తాడు. విశేషం ఏంటంటే ఈ సెలెక్టివ్ అవుట్రేజ్, కొంతమంది కొన్నిటి హిందూ మతం మీద జరిగేటువంటి ఇది మీరు మిగతా మతాల్లో ఎందుకు జరగట్లేదు? అసలు దీనికి ఈ రాజకీయ నాయకులు హిందూ ధర్మంపై ఎందుకు ఈ వరుసదాడులు? నా ప్రశ్న అది. హిందూ ధర్మం ఒక్కదాని మీదే వరుసదాడులు. వీళ్ళందరూ హేతువాదుల? మరి అన్ని మతాలను విమర్శించాలి కదా, అన్ని మతాలను విమర్శించరు, ఓన్లీ హిందూ మతాన్నే విమర్శిస్తారు. అసలు ఇది ఎవరు మొదలు పెట్టారండి? ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్టయితే ఈ విమర్శ ఎక్కడి నుంచి మొదలైంది? వీళ్ళది సొంత తెలివితేట కాదు. ఇవన్నీ కూడా ఇంగ్లీషు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు, వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పుస్తకాల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి భావనలు. నేను హిందూ మతంలో లోపాలు లేవంటలేదు. హిందూ మతంలో వర్ణాశ్రమాన్ని పాటించినా, ఈరోజు కుల వ్యవస్థని గౌరవించాలని చూసినా ఖచ్చితంగా తప్పే, లోపభూయిష్టమే. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ అది కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతాన్ని దెబ్బతీసి మిగతా మతాలని పెంచి పోషించటం, ఇది ఒరిజినల్గా తెల్లదొరలు మొదలుపెట్టింది. క్రైస్తవ మిషనరీల్ని ప్రభావితం చేసే పద్ధతిలో ప్రజల్ని ఇలా మొదలుపెట్టారు. ఒకనాడు ఇదే పని ముస్లిం పాలకులు చేశారు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకోవటానికి. తేడా ఏం లేదు. కాకపోతే ఇవాళ దీన్ని వీళ్ళు ఒక అవకాశంగా అందిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇందా చెప్పాను కదా, మరి ఇస్లాంలో ఉన్నటువంటి దురాచారాలని ఎత్తి చూపుతారా? క్రైస్తవం మీకు అందరూ తెలుసు, అసలు సైన్సు భూమి గుండ్రంగా ఉందని చెప్తే సైంటిస్టులను చంపేశారు, తగలేశారు. కాబట్టి ఎప్పుడో జరిగిన వాటిని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు వాటిని విమర్శించే ఇది లేదు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో టార్గెట్ చేస్తున్నారు. ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు, అన్ని మతాలను టార్గెట్ చేయట్లా. ఎందుకని? కారణం ఏంటి? ఇది నేను చెప్పాను. ఒకటి బానిస మనస్తత్వం,
వాళ్ళ కలోనియల్ మైండ్ సెట్ని దాన్నే ఆధారం చేసుకుని మాట్లాడటం నంబర్ వన్. రెండోది, అసలు హిందువుల్లో వీళ్ళు చెప్పే పద్ధతి ఎక్కడుందండి నాకు చెప్పండి. ఇప్పుడు క్రిస్టియానిటీకి బైబిల్ ప్రామాణికం, ఇస్లాంకి ఖురాన్ ప్రామాణికం. మరి హిందువులకు ఒక ప్రామాణిక గ్రంథం అని ఏదైనా చెప్పగలరా? మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభలో మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. మనుధర్మ శాస్త్రం హిందువులకి ప్రామాణిక గ్రంథం అని ఎవరైనా చెప్పగలరా? అసలు ఇవాళ పండితులు ఏం చెప్తున్నారంటే, మనువు రాసినటువంటి దాంట్లో ఇవన్నీ తర్వాత ప్రక్షిప్తాలుగా జోడించబడ్డాయి అనేది ఒక వాదన. ఎందుకంటే మను ధర్మశాస్త్రం అనేది శిక్షాస్మృతి కాదనేది. అది ఎంతవరకు నిజమో కాదో ఆ చర్చలో ఇంకొకసారి చర్చించుకుందాం. ఎందుకంటే మనుధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళు తక్కువ నంబర్ వన్. తర్వాత అది ధర్మశాస్త్రం అని చెప్తున్నప్పుడు శిక్షాస్మృతి ఎందుకు ఉంది దాంట్లో అనేది చాలామందికి వస్తున్నటువంటి డౌట్. ఎందుకంటే హిందూ గ్రంథాల్లో చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి, రామాయణ మహాభారతాల్లోనే ఉన్నాయి. సో మిగతా వాటిలో ఉండటం విశేషం కాదు. ఒకవేళ నిజంగా అతను చెప్పింది కరెక్ట్ అనుకున్నా, ఎవరు దాన్ని ప్రామాణికంగా పాటిస్తున్నారు ఇవాళ? ఏమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ మేము ఆయన చెప్పిన శిక్షాస్మృతిని పాటిస్తామని చెప్పిందా? చెప్పండి, ఎక్కడ నుంచి మీరు తీసుకుంటున్నారు? హిందూ రాజులు ఏదన్నా దాన్ని పాటించారా? ఎంతో కొంత ఆధునిక సమాజంలో హిందూ ధర్మానికి ప్రామాణిక గ్రంథం అని ఏదైనా నిజంగా లేదు. ఉందనేమని అనుకున్నా కూడా భగవద్గీతని అంటారు తప్పితే మనుధర్మ శాస్త్రాన్ని ఎవరు చెప్పట్లేదు. అయినా కూడా వీళ్ళు కావాలని చెప్పి దాన్నే తీసుకొస్తారు. ఎక్కడండి హిందూ ధర్మంలో ఒక ప్రాంతానికి, ఒక సందర్భానికి, ఒక సమయానికి ఉన్నటువంటి మతాచారాలు ఇంకోసారి ఉండట్లేదు. ఇది క్రిస్టియానిటీను ఇస్లాం లాగా అబ్రహామిక్ రిలీజియన్స్ కాదు. కాబట్టి ఇదంతా దాన్ని క్రోడీకరించి ఒకే దాంట్లో చెప్పడానికి ఏం లేదు. చెప్పాలనుకునేటట్టయితే అటువంటిది భగవద్గీత లేకపోతే అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత భావంలో ఇవేంది మొత్తానికి వర్తించే పద్ధతుల్లో ఉంటాయి తప్పితే ఈ మతాచారాలు లేకపోతే మిగతా ధర్మశాస్త్రాలు ఒకదానికి వర్తించేటట్టుగా ఉండవు. అంటే బ్రిటిష్ వాళ్ళకి తెలియక అంటే తెలుసు, వాళ్ళ ఉద్దేశం వేరే. ఆ రోజు క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేసుకోవాలంటే హిందూ మతాన్ని దెబ్బతీయాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. ఇవాళ వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఒకటే, ఓట్లు దండుకోవటం, మైనారిటీల ఓట్లు. ముఖ్యంగా విజయన్ మాట్లాడాడంటే అక్కడ ముస్లింలకి, క్రిస్టియన్స్కి అప్పీల్ చేసినట్టు అనమాట. వాళ్ళని ప్లీజ్ చేయడానికి మాట్లాడినట్టు. ఎందుకంటే వాళ్ళని గురించి నువ్వు అట్లా కాక నువ్వు హేతువాదం, నిజంగా కమ్యూనిస్టు హేతువాదం అనుకునేటట్టయితే ఇస్లాంని విమర్శించాలా, క్రిస్టియానిటీని విమర్శించాలా, దాంతోపాటు హిందూయిజాన్ని విమర్శించాలా. అలా కాకుండా ఒకే ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నావు అంటే ఇది పచ్చి అవకాశవాదం. మీ ఓటు రాజకీయాని కోసం హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం మినహా ఇంకొకటి ఏమీ లేదు. అందుకనే వీళ్ళు హిందూ మతాన్ని విమర్శిస్తే సెక్యులరిస్టులుగా ముద్ర పెడతారు. అదే ఇస్లాంని, క్రిస్టియన్ని విమర్శించేటట్టయితే మాత్రం వీళ్ళకి మళ్ళీ వీళ్ళని కూడా కమ్యూనలిస్టులే అంటారు, వాళ్ళు మతవాదులే అంటారు అవతల వాళ్ళు, ఉదారవాదులు అనుకునేవాళ్ళు. కాబట్టి భయపడతారు దాంట్లో. మిగతా వాటిని ఇంకో భయం కూడా ఉంది. ఇస్లాంను విమర్శిస్తే అది ఎక్కడ దాకైనా వెళ్తుంది, తల తీసేసే పరిస్థితి దాకా, బ్లాస్ఫెమీ కింద తల తీసే పరిస్థితి దాకా వస్తుంది. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజాన్ని విడదీయాలి, సమాజాన్ని కూడా విడదీయాలని ప్రయత్నం చేయట్లా వీళ్ళు. కేవలం హిందూ భావాలను నమ్మే వాళ్ళని విడదీయాలనేటువంటి ఈ కుట్ర బ్రిటిష్ వాళ్ళు పన్నినటువంటి కుట్రనే కొనసాగింపే ఇవాళ విజయన్ మాట్లాడినా, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా, ఏ రాజా మాట్లాడినా, ఖర్గేలు మాట్లాడినా. ఇది ఇవాళ తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.